అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. ఇది సండే వ్లాగు. ఇంకా ఫస్ట్ టైం అండి నేనైతే ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు మా వారు నాకు తోడుకుండేవారు, కానీ అతను వేరే మీటింగ్స్ గట్రా ఉన్నాయి, వేరే పని ఉందని అయితే ఉదయమే వెళ్ళిపోయారు. ఇంకా మా చిన్నోడు కొద్దిగా హెల్ప్ చేయమంటాను, వాడు ఏం చేస్తాడు. కానీ మొత్తం అయితే నేనే క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు ఇలాగ చేయలేదు, అతను ఎప్పుడు నాకు తోడు ఉండేవారు. కానీ స్టైల్ అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏంటో, కానీ భయపడకూడదు. భయపడితే పని మనకు భయపడుతుంది. అందుకే డేర్ చేసేస్తే ఏమీ అవ్వదు. ఒక గంట లేట్ అవుతుంది తప్ప అంతకుమించి ఏం లేదు కదా. ఇంకా నేను శ్రావణ మాసం క్లీనింగ్ ఎలా చేస్తున్నాను ఏంటో కంపల్సరీ అయితే చూపిస్తాను, చూడండి. అలానే మన వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఎలా క్లీనింగ్ చేస్తున్నానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ పిల్లల బెడ్రూమ్ అయితే స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఆ రూమ్లో ఎక్కువ సామాన్లు ఉంటాయి, లేట్ అయిపోద్దని. ఇంకా చిలకలు డిజైన్స్ బాగున్నాయి కదా, మేము ఇంట్లో దిగేటప్పుడు పెయింటింగ్ వాళ్ళే వేశారు. ఇంకా పిల్లల బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మా బెడ్రూమ్కి వచ్చామండి, మాస్టర్ బెడ్రూమ్. కానీ ఇప్పుడు మనము ఎక్కువ మంది ఏమంటే డోర్లు ఉన్న మంచాలు తీసుకుంటారు కదా, డబుల్ కట్ మంచాలు. అలాంటప్పుడు మనం అసలు నార్మల్ మంచం అయితే మనం జరిపేసి పట్లు గట్రా దులుపుకోవచ్చు, కానీ ఇలాంటి డోర్లు ఉన్న మంచాలు మాత్రం జరపలేము కదా. అలాంటప్పుడు ఏంటంటే నేను తీసుకున్న స్టాండ్ నాకు బాగా యూజ్ అయ్యింది. అంటే మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో పెట్టుకొని, మనము ఎంత పొడవు కావాలంటే అంత పొడవులో పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా ఇలా జరిపేసుకొని అయితే ఆ స్టాండ్ తోటి అయితే పొట్లంతా అయితే చక్కగా తీసేసానండి. చక్కగా క్లీన్ అయిపోయింది. కొంచెం జస్ట్ కొద్దిగా కదిపితే సరిపోద్ది. ఇంకా అది చేసేటప్పటికైతే ఉదయం అయితే కాళ్ళు టిఫిన్ చేసి పనిలో దిగిపోయాను. ఇంకా వంట ఏం చేయలేదు. అప్పటికి టైం చూసేటప్పటికి 2 అయిపోయింది. ఇంకా దాంట్లో సండే కదా, మామూలు డే అయితే ఏదో వెజ్ ఏదో గడ్డి కూర తినేద్దాము, కానీ సండే అనేటప్పుడు కొద్దిగా నాన్ వెజ్ దుక్కు మనసు వెళ్తుంది కదా. అందుకని ఇంకా మా బాబుకి అయితే వెళ్ళి బయట నుండి బిర్యానీ తీసుకొని రమ్మంటే వెళ్ళి అయితే బిర్యానీ తెచ్చాడండి. అసలు కాస్ట్ వచ్చేసి అయితే 200 పడింది, కానీ 2 అంటే 2 పీసులు, ఒక బాయిల్గా ఎగ్ ఒకటి పెట్టాడు. బిర్యానీ అయితే యావరేజ్గా ఉంది, పర్వాలేదు. కానీ 200కి 2 పీసులు వచ్చినట్టు అయితే నాకు అనిపించింది. మా బాబు అంటున్నాడు, అదే గుడ్డ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నా బాగుందమ్మా, 2 పీసులు, నీకు ఒక పీసు నాకు ఒక పీసు అంటే నాకు నవ్వు వచ్చింది. కానీ మరి పని ఎక్కువ ఉండేటప్పుడు మరి ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు కదా. ఇంకా నాన్ వెజ్ తెచ్చి వండామంటే లేట్ అయిపోతుంది, ఇంకా పని కూడా నాకు లేట్ అయిపోద్ది అనుకొని నేనైతే మరి నాన్ వెజ్ అయితే తెప్పించలేదు కదా. సరేలే ఒకేసారి కదా, పర్లేదు లేరా అనుకొని ఇంకా మా ఇద్దరం అయితే తినేసామండి బిర్యానీ. మా వారికి అయితే ఆఫీస్లో మీటింగ్ ఉండడం, అక్కడే అతను భోజనం చేసి వచ్చేస్తాను అన్నారు. ఇంకా ఇద్దరి కోసం ఏం వండుతానులే, బయట నుండి తెచ్చిలేరా అంటే తీసుకొని వచ్చాడండి బిర్యానీ. అది బాగుంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా నాకైతే 2 బెడ్రూమ్లు అయితే అయిపోయాయండి క్లీనింగ్లు. చేయలేను అనుకున్నాను, కానీ కొద్దిగా ఓపిక పట్టి మాత్రం చాలా అంటే తొందరగా పట్టడం వల్ల నాకు 2 బెడ్రూమ్లు క్లీనింగ్ అయితే అయిపోయేవి. నేనైతే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అసలు నేను దులపలేను అనుకున్నాను, కానీ దులిపేసి 2 బెడ్రూములు దులిపేసి అన్నీ సర్దీసాను కూడా, ఎత్తిపెట్టేసాను కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఫుల్గా అయితే బిర్యానీ అయితే చక్కగా లాగించేద్దాము. వేడిగా ఉందండి, అప్పుడే చికెన్ ముక్క కూడా వేడిగా ఉంది. ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది. తినేసిన తర్వాత హాల్ కూడా క్లీన్ చేసే టైంకి మా వారైతే వచ్చేసి నాకు కొద్దిగా హెల్ప్ చేశారు, సామాన్లు కానీ ఎత్తి పెట్టడము. ఆయన హెల్ప్ చేయడం వల్ల ఇంకా హాల్ కూడా వేరవే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం అయితే మాఫీ పెట్టుకుంటున్నాను, తీసుకుంటున్నాను. ఇంకా ఉతుకోకపోతే మళ్ళీ ఇంకా ఆ కాలు జస్ట్ ఏదో చెప్పుతాను తుడిసి మళ్ళీ మామూలుగా ఉండిపోయామనుకోండి, ఆ కాలు కంటిన దాంతో మళ్ళీ బెడ్డలు ఎక్కిపోతారు పిల్లలు. అందుకనే ఇంకా ఇల్లు అయితే ఒత్తేస్తున్నాను. ఉదయము 9 లోపే నేను బట్టలు తొలపడం స్టార్ట్ చేస్తే నాకు సాయంత్రం 6 అయ్యిందండి. 3 రూములే, 2 బెడ్రూమ్లు, ఒక హాలు క్లీన్ చేసేటప్పటికి నాకు 6 అయ్యింది. ఇంకా కిచెన్ రూమ్ అయితే ఇంకా ఉంది. ఇంకా ఒకే రోజు అన్నీ చేసుకోలేము కదా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయితే కిచెన్ రూమ్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అన్ని రూములు దులపడం ఒక ఎత్తు అయితే కిచెన్ రూమ్ దులపడం ఒక ఎత్తు అండి.
ఎందుకంటే కిచెన్ రూమ్ దులపాలంటే దాదాపు నాకు తెలిసినంత వరకు చాలామందికి ఒక రోజు పడుతుంది. నాకైతే ఒక్కరోజు కంపల్సరీ పట్టేస్తుందండి. ఎందుకంటే ఆ కబోర్డ్లో సామాన్లు తీసుకొని ఏవేవి పాడైపోయినవి ఉన్నాయో లేకపోతే ఏంటి అంటే మనం ఒక్కోసారి మర్చిపోతుంటాం కదా, అలాంటప్పుడు అవన్నీ తీసేసుకొని అవన్నీ ఎత్తిపెట్టేసి మళ్ళీ ఆ డబ్బాలు డొక్కులని క్లీనింగ్ చేసుకొని అన్నీ చేస్తాం. కాబట్టి ఇంకా కిచెన్ రూమ్లో చూస్తే చిన్నదిలాగే ఉంటుంది కానీ దాని క్లీనింగ్ మాత్రం ఒక రోజు కంపల్సరీ పట్టేస్తుంది. నాకైతే తప్పకుండా పడుతుంది. మరి మీకు ఒక రోజులో అన్ని రూమ్లు క్లీనింగ్లు చేసేస్తారా, లేకపోతే కిచెన్ రూమ్ ఒకటే మీకు ఒక రోజు పడుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా శ్రావణ మాసంలోన క్లీనింగ్లు ఎలా చేసుకుంటున్నారు ఏంటి కూడా నాకు కామెంట్ చేయండి. ఈ సంవత్సరం వచ్చేసి అయితే నాకు బాగానే ఏ టెన్షన్ లేకుండా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నేను ఇత్తడి సామాన్లు తోమించేదాన్ని, కానీ ఈ సంవత్సరం నాకు సెట్ అవ్వలేదు. దాంట్లో కొద్దిగా బాగానే ఉన్న ఇత్తడి సామాన్లు పెద్దగా నల్లగేమీ అవ్వలేదు అనిపించింది. ఇంకా మాకు కార్తీక మాసంలో పౌర్ణం ఉంటుంది. ఆ పౌర్ణం టైంలో కంపల్సరీ అయితే మేము తోమించుకోవాలి అన్నీ ఉన్న డబ్బాలు డొక్కులన్నీ. అందుకే అప్పుడే ఇంక ఇత్తడి సామాన్లు తోమించవచ్చులే అని నేనైతే ఇప్పుడు జస్ట్ అవంతా కొద్దిగా మీద కొద్దిగా అయితే ఇత్తడి సామాన్లన్నీ తుడిసేసి ఆ కబోర్డ్ అంతా తుడిసేసి అయితే ఇత్తడి సామాన్లు సర్దేస్తున్నాను. అది సర్దేసిన తర్వాత ఇప్పుడు ఈ డబ్బాలు డొక్కులు బాబాయ్ ఎన్ని ఎక్కువైపోతున్నాయని కొన్ని దులిపిన ప్రతిసారి తీస్తున్నా వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుండి పొడిలిపోతున్నాయో అర్థం కావడం లేదు నాకు. ఇంకా కొన్ని డబ్బాల్లో కొద్దిగా ఏవేవి ఉండిపోతాయి కదా, అవన్నీ అయితే ఒక ప్లేట్లో వేసేసి అయితే ఎండలో అయితే పెట్టేద్దాం అనుకుని అయితే ఒక ప్లేట్లో వేస్తున్నాను. వేసేసి ఇవన్నీ అయితే ఈ డబ్బాలు మాత్రం తోముతానండి. ప్లాస్టిక్ డబ్బాలు గట్రా కొద్దిగా తోమేసుకుంటే బాగుంటుంది కదా, నీట్గా ఉంటుంది. మళ్ళీ శ్రావణ మాసం అన్నప్పుడు ఒక 3 నెలలు అలాగే అయిపోద్ది కదా, అందుకని ఇంకా శ్రావణ మాసం కదా కార్తీక మాసం అనేటప్పుడు ఒక 3 నెలలు అయిపోద్ది కదా, అందుకని కొద్దిగా డబ్బాలు గట్రా తోముకుందామని అయితే అన్నీ అయితే ఖాళీ చేసేసి డబ్బాలన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. డబ్బాలన్నీ ఒక సైడ్కి పెట్టేసిన తర్వాత ఈ కబోర్డ్లు అన్నీ అయితే చక్కగా తుడిచేసి అలానే తడిగుడ్డతో కూడా ఒత్తుతాను. ఒత్తేసి అంటే కొద్దిగా గట్టిగా గుడ్డ పిండేసి ఒత్తేసి న్యూస్ పేపర్లు వేసుకొని మళ్ళీ ఎప్పట్లాగా అన్నీ అయితే సరుతాను. కానివ్వండి, వంటగది దులపాలంటే మాత్రం నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఏమిటో అర్థం కాదు, కానీ అన్ని రూములు దులుపడానికి ఒప్పుకుంటుంది కానీ వంటగది దగ్గరికి వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. అక్కడ ఇక్కడ ప్రతి దగ్గర సామాన్లు ఉన్నట్టే ఉంటుంది. ఎటు దులుపుతూనే ఇంకొక మూల ఏదో కనిపిస్తూనే ఉంటుంది. గొప్ప చిరాకేస్తుందండి నాకైతే మాత్రం. వంటగది మాత్రం దులపాలంటే నాకు చాలా పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఇంకా మరి తప్పదు కదా, ఏదున్నా చెయ్యాలి కదా. ఇంకా అన్నీ అయితే చూసేసుకొని అయితే ఇలాగైతే నేను చేసేస్తున్నానండి. ఇక్కడ అన్నీ చక్కగా తుడుచుకున్న తర్వాత అయితే ఇలాగ క్యాలెండర్లు అయితే న్యూస్ పేపర్లు లేవు, అందుకే ఇంకా క్యాలెండర్లు అయితే చింపేసుకొని వేసుకుంటున్నాను. ఇయర్కి ఒకసారి క్యాలెండర్ మార్చడం వల్ల మనకి ఈ పాత క్యాలెండర్లు అయితే ఇలాగ కబోర్డ్లలో వేసుకోవడానికి అయితే పనికొస్తుంది. ఇంకా నేనైతే వేసుకుంటుంటాను. ఎందుకంటే ఒకసారి వేసిన పేపర్స్ ఇంకా తీసేసి పారేస్తాను. ఎందుకంటే కొద్దిగా చెత్తగా ఉంటుంది కదా, కొద్దిగా మళ్ళీ మనం చక్కగా తుడుచుకునేటప్పుడు మళ్ళీ కొత్త పేపర్లు వేస్తే కొద్దిగా అందంగా కనిపిస్తాయి కదా అనుకొని నేను ఇంకా
క్లీన్ చేసిన ప్రతిసారి ఇంకా పాత పేపర్లు పాత క్యాలెండర్లు గట్రా అయితే వేసేస్తాను. ఇంకా ఇయర్ అయిపోయిన తర్వాత ఆ క్యాలెండర్ అందుకే పడేను, ఒక పక్కన మూతలు మడత పెట్టి ఉంచుకుంటాను, ఇలాగ కిచెన్ రూమ్లో పనికొస్తాయి అనుకొని. ఫైనల్గా అయితే ఈ అన్నీ అయితే చక్కగా తుడిచేసి ఈ విధంగా అయితే అంటే బాగున్న అంటే సామాన్లు ఎక్కువ ఉన్న డబ్బాలు అయితే ఇలాగ సర్దీసుకున్నాను. ఇంకా మిగతా డబ్బాలన్నీ అయితే పక్కన పెట్టాను. సర్దడం అంటే ఇంకా డబ్బాలన్నీ తోమాలి కదా, తోమేసుకొని ఇంకా సరుకులు తెచ్చుకున్న తర్వాత ఇంకా నీట్గా అయితే సరుతాను. ఇంకా ఏవేవిలో సామాన్లు ఎక్కువ ఉన్నాయో అవన్నీ అంటే ఆల్రెడీ ముందు తోమేస్తున్నాను ఇవన్నీ, అందుకే ఇవన్నీ కొద్దిగా తడి కూడా తుడిచేసి ఇలాగ పేపర్లు వేసేసి అయితే ఇలాగ సర్దీసాను. కిచెన్ రూమ్ అన్నీ అయితే చక్కగా తుడిస్తాను. ఇగో డబ్బాలు ఇవన్నీ అయ్యేవండి, ఇవన్నీ అయితే మనం ఇంకా నెక్స్ట్ డే అయితే తోముతాను. ఇంకా అసలు ఓపిక లేదు, ఒక ఉదయం నుండి సాయంత్రం వరకు ఫుల్ పని అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు గుమ్మాలు అన్నీ అయితే చక్కగా ఒత్తిసుకున్నానండి. ఒత్తిసుకొని అయితే ఇంకా నైట్కి అయితే టిఫిన్ అయితే చేయాలి. బెడ్షీట్లు కూడా అన్నీ అయితే వేసుకోవాలి కొత్తవి. లాస్ట్గా దేవుడు గది కూడా క్లీన్ చేసాను. శ్రావణ మాసం కోసం క్లీన్ చేసేసుకొని చామంతి పువ్వులతో కొద్దిగా పువ్వులు ఉంటే అలంకరించుకొని దీపం అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఈ సంవత్సరం శ్రావణ మాసం క్లీనింగ్ అయితే బాగానే అయిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.